ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మరి దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశ్రదించి ఈ శిలువ ధ్యానాల్లో ఈ 33వ రోజు కూడా మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రేమించి ఆశ్రదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణ ధ్వని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి, మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి, ఎన్నిక లేని వాడిని తండ్రి నువ్వు ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ ప్రాంతంతో ఈ రాత్రి కాల్సిందని మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ రాత్రి కూడా ధ్యానం చేసి ఉన్నాం. మరి ఆదాము మొదలుకొని ఈ నోవాహు వరకు 10 తరాలు వచ్చినాయి. ఎన్ని తరాలంట? 10వ వాడు నోవాహు. ఈ నోవాహు పుట్టే సమయానికి లోకము చాలా నెమ్మదిగా ఉంది, చాలా శాంతంగా ఉంది. హల్లెలూయా. అయితే ఈ వయస్సు అంటే రోజులు లెక్కేస్తంలో మీరు అటు మాకు ఇంటి చూడండి, ఇక్కడ ఉన్నదే ఒక అరగంట సమయం. దాన్ని కూడా మీరు వృధాగా పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మా దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అంటే అటు ఇటు చూడకూడదు. కడమ 3.5 గంటలు మీయే, ఒక్క అరగంటే దేవునికి మనకి. ఈ అరగంటను కూడా అనాలోచంగా ఉంటే ఉపయోగం లేదు. నేను 2000 అనే సంవత్సరంలో ఈ దీన్ని ధ్యానం చేశా. దేవుడు బయలుపరిచినప్పుడు అంటే అసలు ఆదాము నుంచి ఈ నోహో దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు వచ్చినాయి అనే దాన్ని 2000 సంవత్సరంలో దేవుడు నాకు వీటిని బయలుపరిచాడు. అది రాత్రి సబ్జెక్ట్ ఇచ్చాడు కానీ నాకు గుర్తులేదు, అది ఎప్పుడో చేసింది కాబట్టి. అయితే మీరు దాన్ని చక్కగా లిఖించండి అన్న. హల్లెలూయా. లిఖించిందంటే మీరు ఆ లెక్క చెప్పమంటే 9,900 అది ఇది అని అన్నారు. అంటే మీరు కాంట్రోల్ కాదు కాబట్టి లెక్కల్లో చిన్న వీక్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లెక్కలు చూస్తే నోవహు పుట్టేటప్పటికి 1056 సంవత్సరాలు పట్టింది. ఎన్ని రోజులంట? 1056 సంవత్సరములు. ఆదాము మొదలుకొని నోవహు వచ్చే వరకు. ఈ నోవాహు వచ్చేటప్పటికి అన్ని సంవత్సరాలు జరిగింది. అప్పటికి 10 తరాలు వచ్చింది. ఈ 10వ తరం వాడు నోవాహు. ఈ నోవాహు దగ్గరికి వచ్చేటప్పటికి భూమి అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. అందుకని 6వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చదివితే, నరుల చెడుతనము
భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపు. ఇక్కడ మనం గమనించాలి, మీకు శానాసార్లు చెప్పా, వారి హృదయము తలంపులు. హృదయం అంటే ఏమని చెప్పాను నేను? ఎక్కడుంటుందని చెప్పాను? గుర్తుందా? ఎక్కడ? తలకాయ లూపితే నాకేం తెలుస్తుంది? మీరు నోటితో చెప్పండి అన్నది దేవుడు వాక్యం ఎలా చెప్పాలంట? ఎక్కడ? హృదయం అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని హృదయం అంటాం. ఈ గుండెని ఏమంటామంట? మనస్సు అంటాం. అంటే శరీరానికి సంబంధించింది. రక్తాన్ని, ఆ శరీరానికి ప్రాణం రక్తం కాబట్టి ఈ రక్తాన్ని శుద్ధి చేసేదేమో మనసు అన్నారు. మనము ఆలోచించేది శిరస్సు, ఆత్మ కాబట్టి ఆత్మ ఆలోచిస్తుంది కాబట్టి ఈ ఆలోచించే ఈ మైండ్ని హృదయం అన్నారు. ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అందుకని ఈ హృదయంలో వస్తుంది ఆలోచన, తలంపు. అందుకని ఈ నరుని ఆ హృదయము, చదువమ్మా, ఈ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. హల్లెలూయా. ఏంటంట? కేవలం. ఏంటిది? వాళ్ళ ఊహ, నిజం కాదు. నిజమైతే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళదంతా ఏంటంట? ఊహ. ఈ ఊహలోనే గాలిలో మేళ కడతారంట. హల్లెలూయా. అబ్బా, అంత అయిపోయినట్టే కనపడుద్ది. అంతే కదా. ఈ రోజున ఏదైనా వ్యాపారం చేద్దామంటే, నేను ఒక వ్యాపారం చేద్దాము, ఆ వ్యాపారం చేస్తే ఇంత అభివృద్ధి వస్తుంది, ఇంత అభివృద్ధి వస్తుంది, ఇలా అవుద్ది, ఇలా బతుకుతుంది, ఇలాంటి ముందు ఒక ఊహలో గాలిలో మేళ కట్టేస్తాం. ఆ తర్వాత ఆ వ్యాపారం చేసేటప్పుడు దాని బాధ, వేదన దొరుకుద్ది. ఒకవేళ మనం ఊహించినట్టు జరిగితే ఇక చెప్పాల్సిన పని లేదు. దేవుని కృప, హల్లెలూయా అనుకుంటాం. ఒకవేళ తిరగబడితే ఎలా ఉంటుంది? అందుకని మన ఊహ అనేది మన సొంత నిర్ణయం మీద పడుద్ది. అది అయితే అవ్వచ్చు, లేకపోతే. కానీ మనిషి అంటే ఎప్పుడు కూడా ఊహలోనే ఉంటాడంట. హల్లెలూయా. చదువమ్మా. తాను భూమి మీద నరులను చేసినందుకు ఆ యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచుకొని. హల్లెలూయా. ఏం చేశాడు? సంతాపం అంటే ఏడుస్తున్నాడు. సంతాపం ఎప్పుడు చేస్తారు మీకు తెలుసా? ఇప్పుడు మొన్న నేను పాస్టల్ మీటింగ్కి వెళ్తే ఆ రోజు ప్రవీణ్ ప్రగడాల్ గారి సంవత్సరహికం. లేసి అంది, ఈరోజు ఆయన అందరు కాబట్టి కొద్దిగా ఏం చేద్దామంట, అందరూ నిలబడితే మౌనంగా అంటే దాని సంతాపం అంటారు. అంటే ఆ వ్యక్తి గురించి బాధపడతాం, పోనీ ఏడుస్తాం, జ్ఞాపకం, దాని సంతాపం అంటారు. ఇప్పుడు దేవుడంట నరుల్ని చేసినందుకు ఆయన ఏం చేస్తున్నాడంట అంటే బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? బాధపడుతున్నాడు. హల్లెలూయా. బాధపడుతున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, ఆ నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులాదులను భూమి మీద ఉండకుండా తుడిసివేయుదును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? నరులు అంటే మనుషులు. ఇప్పుడు సంతాపం పడుతుంది వీరి గురించే కదా. మరి దేవుడు వారితో పాటు ఆ రోజే సృష్టింపబడిన, వీరికంటే ముందు సృష్టింపబడిన ప్రతి జంతువును పురుగుతో సహా, అలాగే అంతకంటే ముందు సృష్టింపబడిన ఆకాశ పక్షులు మొత్తం కూడా అంట నేను తుడిచేస్తా. హల్లెలూయా. ఏం చేస్తాడంట? తుడిచివేసేదను. ఏలయనగా
నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఉండెను. హల్లెలూయా. అమ్మా ఏంటంట, ఇప్పుడు మొత్తం కూడా బాధపడుతున్నాడు. అయితే ఈ నోవాహు విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంట, దేవునికి కృప పొందాడంట. అంటే దేవుడికి ఇష్టానుసరుడిగా ఉన్నాడు. దేవుడు దీవెన, ఆయన కృప ఈ నోవాహు మీద ఉంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎన్ని తరాలు వచ్చినాయి? 10వ తరం అయింది. ఈ 10వ తరం వచ్చేటోడికి భూమి మీద జనాలు బాగా విస్తరింపబడిపోయారు. చాలా మంది ఉన్నారు, కోట్లలోనే ఉన్నారు జనం. అయితే ఈ కోట్ల మంది జనాల్లో కూడా ఈ నోవాహు ఒక్కడే ఎలా ఉన్నాడంట, నింద అంటే ఏ నింద తెచ్చుకోలేదు ఆయన అప్పటి వరకు కూడా. ఈరోజు మనిషి అన్న తర్వాత ఏదో ఒక నింద మనకు ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఒకడు మంచోడు అన్నా ఇంకోడు చెడ్డడు. అయితే ఇలాంటి స్థితిలో ఈ నోవాహు ఒక్కడంట నిందారహితుడిగా ఉన్నాడు. ఎవరి ద్వారా నింద తెచ్చుకోలేదు. మెయిన్ ఒకటి, నోవాహు దేవునితో కూడా నడిచాడంట. హల్లెలూయా. ఎలా ఉన్నాడంట, దేవుడితో కూడా నడుస్తూ ఉన్నాడు. అంటే దేవుడితో నడుస్తూ అంటే ఎలా ఎలా హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు. నోవాహు తన ఇష్టమైనప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చేవాడు. అంతేనా అమ్మా? అంతేనా? ఆయనకి ఇష్టం వచ్చినప్పుడల్లా అట్లా కాదు. దేవుడు ఇష్టం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చేవాడు. హల్లెలూయా. మనం కూడా వస్తాం ప్రార్థనలకు. ఇప్పుడు వస్తున్నాం కదా. ఇప్పుడు నోవాహు వస్తున్నాడు, మనము వస్తున్నాం. నోవాహు ఎలా వస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు, క్రమాన్ని పాటిస్తున్నాడు, టయానికి వస్తున్నాడు, దేవుని పనిని చేస్తున్నాడు, దేవుడితో ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంతేగాని తన ఇష్టం వచ్చినప్పుడు రాట్లా. అందుకని ఆయన చెబుతున్నాడు, దేవుడితో నడిచను అంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎక్కడుంటాడో తెలుసు, ఏ టయానికి వస్తాడో ఏ టయానికి వెళ్తాడో కూడా తెలుసు. ఆయనతో పాటు ఈయన నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రాముఖ్యమై ఉంటామో దేవుడు కృప మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందంట, అందుకే పౌలు కూడా ఒక సందర్భంలో ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒక ముళ్ళు పెట్టావు, నిత్యము నేను నీతో నడుస్తున్నాను, నా చిత్తమేమి నేను నెరవేర్చట్లేదు. నేను సౌలుగా ఉన్నప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా వినియోగించాను, మంచి జ్ఞానమును పొందాను, ధర్మశాస్త్రం మొత్తము కూడా నేను వంటబట్టుకున్నాను. అలాగే నీ నిమిత్తము నేను ఏం చేశానంటే అనేకమైన జనాలు, యేసు అనే వ్యక్తులని, ఆయన నమ్మిన వ్యక్తులందరూ కూడా కొట్టి చంపేశానయ్యా. అలాంటి సమయంలో నేనే ఆయననని నాకు ప్రత్యక్షమయ్యావు. అది తెలుసుకున్న తర్వాత నేను సౌలు నుంచి పౌలుగా మారేశా. యెహోవాయే యేసు అని నేను తెలుసుకున్న తర్వాత అంతకు ముందున్న నా జ్ఞానం అంతా పోయింది. హల్లెలూయా. వదిలేసా. నేను ఆలోచించిన ఆలోచన, నేను చేసే ప్రతిదీ కూడా నా ఊహను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా శక్తిని బట్టి చేశాను నేను అప్పటి వరకు. అయితే ఈ జ్ఞానము మీకు నచ్చదని తెలిసింది, ఇక నా జ్ఞానం పనికిరాదని తెలిసిన తర్వాత ఏమైపోయిందా, ఇక నేను క్రీస్తు జ్ఞానాన్ని పొందా. అంటే క్రీస్తు నడిచినట్టు నేను నడుచుకున్నా. ఆయన కూడా అంటున్నాడు ఏంటంటే, క్రీస్తుని పోలి, అంటే క్రీస్తు ఎలా నడిచాడు నడుచుకున్నాను. మరి ఇలా నడుచుకుంటుంటే, ఇలా ఉంటుంటే నాకు ఒక ముళ్ళు పెట్టావు ప్రభువా, ఈ ముళ్ళు నా నుంచి తీసేయన్నాడు. దేవుడు అన్నాడంట,
నీ కృప నాకు చాలును. హల్లెలూయా. ఏంటంట? అంతే కదా, అంతేనా? యేసయ్య కృప నాకుంది సార్. యేసయ్య అన్నాడు, నా కృప నీకుంది కదా అబ్బాయి, ఎందుకు భయపడతావు? ముళ్ళుంటే ఉన్నాయి, అది ఉండాల్సిందే నీకు. నేను పెట్టేశాను, పెట్టిన తర్వాత నేను తీను. ఏదైనా మనం అడిగినప్పుడు అందుకని మీరు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి దేవుణ్ణి కూడా. నేను అడిగా, ముందు రోజులు చూద్దాం దాని గురించి కూడా. ఇచ్చిన తర్వాత ఆయన ఒకసారి కనుక మనకి ఇచ్చేస్తే ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు పెట్టి తీసేయ్యా అన్నా కూడా తీయడు. ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసేసుకోడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే చదువమ్మా, మళ్ళీ చదువు. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండి, నోవహు దేవుడితో కూడా నడిచెను. షేము, హాము, యాపేతులు ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఏమని రాయాలి? నోవహు వంశావళి ఇదే, ఆ నోవహు దేవుని సన్నిధిలో నీతిపరుగా ఉన్నాడు, నిందారహితుడు ఉన్నాడు, బాగున్నాడు, దేవుడితో నడిచాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ ముగ్గురు కుమారులు కూడా దేవుని యందు నడిచారు, దేవుడితో ఉన్నారు. ముగ్గురు కోళ్ళు కూడా దేవుడితో ఉన్నారు అని రాయాలి. కదా. అదేమి లేదు అక్కడ, అదేమి లేదు. ఆ నోవహు గురించే చెబుతున్నాడు ఈయన. ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని చెబుతున్నాడు, కోడలు ఉన్నారు. చదువమ్మ కింద. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. హల్లెలూయా. ఎలా ఉందంట? బలత్కారముతో. భూమి బలత్కారంతో నిండితే ఆ నోవహు తండ్రి లేమెకేమన్నాడంటే, దేవుడు శపింపబడిన భూమిని నెమ్మది కలిగిచ్చాడు, చాలా సంతోషంగా ఉంది, అందుకనే నా కుమారుడు నోవహు అని పేరు పెడతానన్నాడు. పెట్టాడు కూడా ఆయన. మరి అలాంటి ఆ సమయంలో మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఆ నెమ్మది నేను ఇచ్చినా వీళ్ళేం చేస్తున్నాడ? బలత్కారులుగా ఉన్నారు. అంతా బలవంతం లాక్కుంటమే, ఎక్కడ కూడా న్యాయము కనపడతలా. న్యాయం లేదు, అన్యాయమైన రోజులే. ఇప్పుడు ఈ రోజులో న్యాయంగా బ్రతికాడు ఎవరైనా ఉన్నారా? వాడు బ్రతకగలుగుతాడా? ఈరోజు బ్రతకగలుగుతాడా? బ్రతకడు. ఈ బ్రతకని సమయంలో భూమి బలత్కారులతో నిండి ఉంది. దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. హల్లెలూయా. ఏం చేశారంట? తన నడిసే నడతనే ఏమి అందరూ చెడ్డదారే, అక్కడ మంచోడు అంటారు లేదు. ఎవరన్నా ఉన్నారా మంచోళ్ళు ఈ రోజులా? ఒక ఆడపిల్లని బయటికి పంపించాలన్నా, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు చేసేవి, ఏ బట్టల షాపుకి పంపించాలన్నా, ఏ దీనికి పంపించాలన్నా, ఇది లేదా ఇంట్లో పెట్టి కూర్చోబెట్టినా కూడా ఏ క్షణంలో ఎలా ఉంటారో కూడా తెలియని స్థితి. ఉన్నారా? లేదు, చెడిపోయింది. ప్రతి ఒక్క అలా మార్గమే ఆ ఇది ఏమైపోయిందంట? చెడిపోయింది. దేవుడు నోవహుతో భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో నేను భూమిని కూడా నాశనం చేయుదును, స్థితిసారపు మ్రానుతో
మీ కొరకు వాడను చేసుకో. హల్లెలూయా. ఏంటంట? వాడన చేసుకో అని వాడను ఏంటంట చేశాడు. అందుట్లో ఆ మాను పేరు కూడా చెప్పేశాడు. స్థితిసారక మానుతో వాడను తయారు చేయి. చేస్తే 3 అంతస్తులు చేయి. 7వ వచనం మొదటి వచనం చదువు. 7వ అధ్యాయం మొదటి వచనం. నీవు నా ఎదుట నీతిపరుడవై చూసితిని గనుక నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో 7 పెంటలను, జంతువులలో ప్రతి జాతి పోతును, ఆకాశ పక్షులలో ప్రతి జాతి 7ను, ఆడవి 7ను భూమి అంతటి మీద కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా 7 దినములకు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి మేము చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా హల్లెలూయా తుడిచి వేయుదునని. హల్లెలూయా. మీకు ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ప్రతిది కూడా అమ్మా ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నాం? బైబిల్లో చదువుతున్నామా లేకపోతే ఇంకో దాంట్లో ఏమైనా చదువుతున్నామా? బైబిల్లోనే చదువుతున్నాం. దేవుడు చెబుతున్నాడు, నీతిపరుడుగా నువ్వు ఉన్నావు. అయితే కోట్ల మంది జనం అక్కడ ఉన్నారు. ఈ కోట్ల మంది జనములో కూడా ఒక్క నోవాహే నీతిమంతుడే కనపడ్డాడంట. ఈరోజు కూడా మనం గమనించినట్లయితే దేవుడు రాకడ వస్తుంది అంటున్నాము, కానీ మరి కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు అక్కడ ఇక్కడన్నా కొద్ది గొప్ప మంది అన్న ఉన్నారు. దేవుడు అన్నాడు ఏలియా అన్నాడు, అయ్యా నేను ఒక్కడనే రోషం కలిగిన వాడిని, నేను ఒక్కడనే. అయితే ఈ రోజున నీకోసం పౌరుషం కలిగి నీ పని నేను చేశాను. ఈ రోజున వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు, నేను ఒక్కడనే అని చెప్పాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వే కదా అబ్బాయి, 70 మంది నాకున్నారు ఇంకా నీలాంటి వాళ్ళు అన్నారు. కానీ ఈ నోవాహు టైంలో నోవాహు తప్పితే ఎవరు లేరంట. హల్లెలూయా. నీకు అర్థమైందా? నోవాహు తప్పితే ఎవరు లేరు. ఇప్పుడు ఇది మన బైబిల్ చరిత్రలో చదువుతున్నాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతా. మన హిందూ ధర్మశాస్త్రాల్లో దేవుడు అనే విష్ణుమూర్తి 10 అవతారాలు చేశాడు. 10 అవతారాలు. ఈ 10 అవతారాలలో మొదటి అవతారం మత్స్య అవతారం. ఏ అవతారం అంటమ్మా? మత్స్య అవతారం అంటే చేప అవతారం. అమ్మా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్స్య అవతారం. ఈ మత్స్య అవతారము చరిత్ర మనం చదివితే ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. అసలు ఏం కనపడుతుంది మీకు? ఇది దాటితే ఇప్పుడు చెప్పట్లా నోవాహు ఒక్కడే కనపడ్డాడు. కడవలంతా ఏమైపోతున్నారు? కోట్ల మంది జనాలు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నా కూడా మీ దృష్టి అటు ఇటు ఉంటే ఇక ఉపయోగం ఏంటి? వెళ్ళిపోండి, లేకపోతే బయటికి వెళ్ళి కూర్చుంటే నాకు డిస్టర్బ్ జరగదు. మీరు నన్ను ఒక్కడనే చూస్తున్నారు, నేను మీ అందరం చూస్తున్నా. మీరేం చేయాలి? మీ ఆలోచన అంటే మీరు ఏదో వినగలుగుతున్నారంటే చెప్పగలుగుతాను, కానీ వినేవాడికి చెబుతాడా విననోడికి చెబుతారా? వింటున్నారంటే చెబుతాం. ఎందుకంటే నీ ఆత్మ కొద్దిగైనా ఆ సమయంలో నీకు రాకడలో కనుక ఒకవేళ నువ్వు విడవబడితే ఆ వాక్యం నిన్ను వేసేసి నిన్ను కాపాడుద్ది. ఆ శ్రమ దినాల్లో కనుక విడబడితే. అదే ఇప్పుడు ఉన్నాం అనుకో, ఆ శ్రమ దినాల్లో కూడా ఉండదు. ఈ నోవాహు వచ్చినట్టు చక్కగా వెళ్ళచ్చు. అందుకనే
మన బైబిల్ తప్పితే మనకేది పక్క గురించి తెలియదు. క్రైస్తవుడికి ఈ రోజున ఒక భ్రమలో ఉండిపోయాడు మనిషి. అలా తయారు చేశారు. ఎందుకంటే ఈ భారతదేశంలో వెళ్ళే కాబట్టి. అందుకని నేను ఎందుకు మీకు ఈ విషయం చెబుతున్నానంటే, ప్రతిదీ మనకు తెలియాలి. ఈ పరిశుద్ధ గ్రంథమే కాదు, బయట కూడా మనకు తెలియాలి. మత్స్య అవతారం అనేది మొదటి అవతారం. అది స్వర్ణయుగంలో జరుగుద్ది. అంటే దేవుడు ఫస్ట్ యుగము అన్నమాట. అది కృతాయుగం అంటారు దాన్ని. ఆ కృతాయుగంలో జరిగినట్టు రాశారు వాళ్ళు. సత్యవతుడనే రాజున్నాడు అక్కడ. ఆయన పేరేంటమ్మా? సత్యవతుడనే రాజున్నాడు. ఆయన ఇలాగే సపోజ్ చేస్తూ ఉదయాన్నే ఏంటంటే నీళ్ళలో దిగే దేవుణ్ణి ఆరాధించే అలవాటు. వారు ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేచి తూర్పు వైపు చూసి సూర్యుడికి నమస్కారం చేసే స్థితి వాళ్ళకు ఉంటుంది. అలాగే ఈయన తపస్సు చేస్తూ ఆ నీటిలోకి వెళ్ళి ఏం చేశాడంటే, నీళ్లు ఇటు తీసినప్పుడు ఈయన దోషి లేక ఒక చేప పిల్ల వచ్చింది. ఈ చేప పిల్ల వచ్చేటప్పటికి ఆ రాజు అనుకున్నాడు, అరే బాబు ఇది గనక మనం చేతుల్లో చచ్చిపోద్దు కదా, మన నీటిలో వదలబోయాడు. వదలపోయినప్పుడు ఆ చేప ఈ రాజుతో మాట్లాడుతుంది, అయ్యా నన్ను ఈ దాంట్లో వేయొద్దు, ఈ నీళ్ళలో వేయొద్దు. ఎందుకంటే ఈ నీళ్ళల్లో నాకంటే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను తినేస్తాయి. కాబట్టి నన్ను దీంట్లో వదలొద్దు అని బతినాడింది. సరే పాపం ఆయన జాలిపడి ఆ చేపను తీసి దాంట్లో వేయకుండా ఏం చేశారంటే, వీళ్ళకి తప్ప చేసేటప్పుడు ఒక మర్ర చెంబు ఉంటుంది ఇత్తడిది, అందుట్లో వేసాడు. అందుట్లో వేసి తీసుకొచ్చి అక్కడ నిలబడినప్పుడు అది ఒక్క రాత్రిలోనే పెద్దదైపోయింది. అప్పుడు ఏంటి ఇది ఒక్క రాత్రిలోనే ఇంత పెద్దదైపోయింది, కాబట్టి ఈ చెంబు సాలదు కాబట్టి ఒక కొలము లాంటి దాంట్లో వేసాడు. వేసేటప్పటికి ఈయన చూస్తానికి ఇంకా పెద్ద చేపగా అయిపోయింది. అప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది రాజుకి, సత్యవతుడైన రాజుకి అనుమానం వచ్చి ఆయన ఏమన్నాడంటే, అసలు నువ్వు మామూలు దానవి కాదు, బాబు చేపవు కాదు, అసలు నీ నిజ స్వరూపం నాకు చూపించు అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆ చేప విష్ణుమూర్తిగా మారింది. మారి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు ఏంటిదంటే, ఇప్పుడు నేను చెప్పను, నెక్స్ట్ 7 రోజులకి నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను, వరద వస్తుంది, నీరు వస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు నీ ఒక పడవను తయారు చేయి, ఆ పడవలో ఈ జనానందరం కూడా నేను రక్షిస్తాను, అప్పుడు నా చరిత్ర నీకు చెబుతాను, అప్పుడు వరకు నన్ను ఏమీ అడగొద్దని చెప్పేసి చెప్పిన తర్వాత 7 రోజులకి మరి ఆ వరద వచ్చినప్పుడు ఈ పడవలో సప్త ఋషులు, వారికి ఏమన్నాయంట, సప్త ఋషులు అంటే మునీశ్వరులు సప్తో, అలాగా ఆ దేశంలో ఉన్న జనాలందరూ కూడా ఆ పడవలోకి ఎక్కినప్పుడు ఆ పడవ మునిగిపోయేటప్పుడు అది మునగకుండా, అంటే వాసుకిని తీసుకొచ్చి, అది మునక్కుండా ఉండడానికి వాసుకిని తీసుకొచ్చి నాకు కట్టు చేప. వాసుకి అంటే పాము, దాన్ని లంగర్ అంటాం కదా, అలాంటి ఒకవేళ మునిగిపోకుండా ఉండడానికి దాన్ని, అంటే ఈ పడవని ఈ చేప మోసింది. అది చరిత్ర, మత్స్య అవతారం. ఆ తర్వాత ఆ మత్స్య అవతార గ్రంథం చదివితే అందులో ఇవన్నీ కూడా కనపడతాయి. అంటే వారు ఏం చెప్పారు ఎప్పుడన్నా తెలుస్తుందా మనకి? అలే క్రైస్తవుడే ఉండే మనం భారతదేశంలో ఉన్నాం. ఈరోజు దేవుడు అనేవాడు ఏమనుకుంటున్నామంటే, మీ దేవుడు మా దేవుడు అనుకుంటున్నాడు. ఏంటమ్మా మీ దేవుడు అంటే ఎంత దేవుళ్ళు ఉన్నారా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒక్కడే దేవుడు. హల్లెలూయా. దేవతలు ఉన్నారా? ఉన్నారు. నేను చెబుతా, నువ్వు చెబుతావు. దేవుడు అనేవాడు ఒక్కడే. హల్లెలూయా. ఏ గ్రంథం ఎలా రాసింది? ఇప్పుడు ఒక ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఎవరమ్మా? ఇద్దరి మధ్యన. మనం ఈ లెంటి దినాల నుంచి ప్రారంభించిన కాడి నుంచి కూడా
ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం, అవునా కదా? చరిత్రే చెప్పుకుంటున్నాం కదా. ఒక వ్యక్తి ఏమో దేవుడు, ఒక వ్యక్తి ఏమో దేవుని ప్రధాన దూత. ఈ ప్రధాన దూత దేవుడికి ఎదురు తిరిగి రెండుగా మారారు. అప్పుడు వరకు ఒక్కడే, ఒకే మాట, ఒకే బాట, ఒకే ఉంది. ఎప్పుడైతే నేను నాకు ఈ భూమి కావాలని కోరుకున్నాడో ఈ భూమి గురించి గొడవ జరుగుతుంది. ఈ ఇద్దరిని కూడా మనం పరిశీలన చేస్తాం. ఇప్పుడు నువ్వు ఈ గ్రంథమా అనేది కాదు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రాస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈయన ఒకలాగా ఆయన ఒకలాగా రాస్తున్నాడా? లేదు. ఇద్దరు ఈ గ్రంథంలో కూడా అలాగే రాయబడి ఉంది, ఈ గ్రంథంలో కూడా అలాగే రాయబడి ఉంది. కాకపోతే వీరు రాసే వాళ్ళు చేసే పని కొద్దిగా తేడా కనపడుద్ది. హల్లెలూయా. ఏం కనపడుద్ది అంటమ్మా? ఇందులో కొంత నిజం ఉంది, కొంత కల్పితం ఉంది. ఏముందంట? కొంతేమో కల్పితంగా ఉండేది, అంటే కొద్ది కల్పించి రాసేది ఉంటుంది, కొంతేమో నిజం ఉంటుంది. ఇప్పుడు ఇది తెలుసుకోమనే దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఏం చెబుతున్నాడంట? దేవుడు చెబుతూ ఉన్నాడు. అది తెలుసుకుంటమే మనకు కావాల్సింది. ఎందుకంటే ఇది అంతా కూడా ఒక్క నోవాహేనంట. ఇక మనకి ఇక్కడ నుంచి చరిత్ర మనకు తెలుసు కదా. ఆకాశ తూములు ఇప్పబడిని, భూమి ఉన్న తలుపులు తెరవబడిని, అక్కడి నుంచి ప్రళయం వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడంట? ఇప్పుడు 40 పగలు. ఎప్పుడు? హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆదాము కాడ నుంచి నోహు 10 తరములో 1056 సంవత్సరములప్పుడు నోవాహు వచ్చాడు. నోవాహుకు 500 సంవత్సరములు వచ్చినప్పుడు షేతు అనే ఆయన కుమారులు పుట్టారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అంటే 1556 సంవత్సరములో క్రీస్తు పూర్వం 1556లో జల ప్రళయం వచ్చింది. హల్లెలూయా. మీరు చాలా గమనించాలి. కాబట్టి అది మనం తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడు ఉంది ఇంక 7 రోజులే ఉంది టైం. 7 రోజుల్లో ఒక రోజు పగలొస్తుంది, ఒకరోజు పగలొస్తుంది. కాబట్టి మళ్ళీ శనివారం చేస్తేనే 40 రోజులు అవుద్ది. శనివారం చేయకుండా రాకుండా 40 రోజులు అవుద్ది మీకు. శుక్రవారంతో అయిపోయింది అనుకో బాకండి, శనివారం కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈ 7 రోజులు ఒక రోజు పగలు ఉంటుంది కాబట్టి తప్పకుండా రండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.